ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఒక వన్ డే మెసేజ్ మనం మాట్లాడుకుందాం. ఇప్పటికప్పుడు అయిపోయే ఒక చిన్న లైన్ మనం చదువుకొని దాని యొక్క విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనములో ఇలాగుంది. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పుదమ్ము చేసిన ఎడల నేనెన్ని మారులు అతని క్షమింపవలెను? 7 మార్లు మటుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మటుకే కాదు, 70 మారుల మటుకని నీతో చెప్పుచున్నానెను. మరలా చదువుతున్నాను చూడండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతని క్షమింపవలెను? 7 మారుల మటుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మటుకే కాదు, 70 మారుల మటుకని నీతో చెప్పుచున్నానెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట విన్నారు కదా. ఇక్కడ బైబిల్లో మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనంలో ఏమి రాయబడి ఉన్నదో అది నేను ఇప్పుడు చదివాను, మీరు విన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఇహలోకములో ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ తరములో చూసుకుంటే గనక దేవుడు చెప్పిన మాటలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. మనం తెలియని రోజుల్లో కానీ, మన పితరుల రోజుల్లో కానీ, మన తల్లిదండ్రుల రోజుల్లో కానీ, పోనీ మన చిన్నతనంలో కానీ ఏదో ఇంత స్పీడ్గా జరిగిన రోజులు కానీ మనకి ఏది కూడా కనిపించలేదు. ఇప్పుడైతే అన్నీ కూడా చాలా త్వరగా తిరిగి వస్తున్నాయని కూడా చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బైబిల్ ఒక మాట చెప్పాడు, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోవును. నిజమే, ప్రేమ చల్లారిపోవడానికి అక్రమము కారణమా? అవును, నేనైతే అవును అంటాను. ఎందుకంటే దేవుడు అవును అని ఒక మాట చెప్పిన తర్వాత భూమి మీద ఏ మానవుడు కాదు అని అనలేడు. దేవుడు అవును అని చెప్పాక కాదు అన్న మాట రాదు, అవుననే ఉంటుంది. ఎందుకంటే ఆయన మాట శాసనము గలది కాబట్టి, నా మాట జీవము గలది కాబట్టి అని దేవుడు చెప్పాడు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని కనుక మనం పక్కన పెడితే, ఈ యొక్క విషయంలో చూసుకుంటే ఇప్పుడు ప్రేమ నిజంగానే చల్లారిపోయింది. ఏ ప్రేమ? ప్రేమకి బోల్డ్ రిలేషన్స్ ఉంటాయి, ఉండవా? తల్లి మీద ప్రేమ, భర్త మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, అక్క చెల్లెళ్ళ మీద ప్రేమ, అన్నాదమ్ముల మీద ప్రేమ. ఈ మధ్యన దిక్కుమాలి ప్రేమలు వచ్చాయి. అవి ఒక దిక్కుమాలి ప్రేమలు. ప్రతి ఒక్క ఆకర్షణ కూడా ప్రేమని పేరు పెట్టేస్తున్నారు. ఇంకేం చేస్తాం? ఏమీ చేయలేం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే పసిబిడ్డల మీద ప్రేమ ఎవరి మీద ఉంటుంది? అందరి మీద ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? చనిపోయేదాకా ఉంటుంది. అటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. తల్లిని బిడ్డే ప్రేమిస్తాడా? బిడ్డ తల్లిని ప్రేమిస్తుందా? తల్లి బిడ్డని ప్రేమిస్తుంది, బిడ్డలు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు. ఇటు అటు కూడా ఉంటుంది. అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెలు ప్రేమించుకుంటూ ఉంటారు. అలాగే భర్త భార్య ముసలోళ్ళైనా ప్రేమించుకుంటుంటారు. అది ఏ ప్రేమ? సినిమాలకి పార్కులకి వెళ్ళి దిక్కుమాలి ప్రేమలు కాదయ్యి. అక్కడ కూర్చొని ఏంటయ్యి బిస్కెట్లు బిళ్ళలు తినే ప్రేమలు కాదు. అలాంటి ఆ ప్రేమలు కాదు. నువ్వు మంచం మీద పడిపోయినప్పుడు నీకు నీళ్ళేస్తా చూసావా నీ భార్య, నీ ఒంటి మీద నీళ్ళేసి నీ నోటికి ఒక గ్లాస్ పాలు తెచ్చి నీకు ట్యాబ్లెట్లు ఇస్తా, అది ప్రేమ. దేవుడు ఆ ప్రేమ కోసం చెప్పాడు. అందుకే కదా నరుడు ఒంటరిగా ఉండట శ్రేయస్కరం కాదని చెప్పి దేవుడు మనిషికి ఒక స్త్రీ తోడు ఒక పురుషుని తోడు ఇచ్చాడు. వీరిద్దరూ కృంగిపోతే మిమ్మల్ని చూడడానికి ఎవరున్నారని చెప్పి వాళ్ళిద్దరి యొక్క మంచి బంధాన్ని బట్టి దేవుడు మళ్ళీ మానవ రూపాన బిడ్డల్ని దేవుడు సృష్టించాడు.
ఏ మనిషి కృంగిపోతున్నాడో ఆ మనిషికి ఆ మనిషినే తోడిస్తున్నాడు దేవుడు. ప్రతి దాంట్లో చెడుగా చూడడమే, ప్రతి మాట చెడుగా చూడడమే, ఏదన్నా ఒక మాట మాట్లాడితే అందులో చెడు చూడడమే తప్ప ఇక మంచి చూసే విధానం ఏది కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ అనే బంధానికి ఇలాగ అనేకమైన కారణాలు, అనేకమైన రిలేషన్స్ ఉన్నాయి. లవర్స్ ప్రేమించుకునేది, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునే ప్రేమ మాత్రమే అనుకోవద్దు. ప్రేమలో ఇన్ని రకాలున్నాయి. ఇయన్నీ పక్కన పెట్టేస్తే మన అన్ని పిచ్చి పిచ్చి ప్రేమలు అనుకోవచ్చు. కానీ కాదు. అది కూడా మనకి దేవుడిచ్చిన ప్రేమ బట్టే మన మనసు కొట్టుకుంటా ఉంటుంది. మన అన్న మనిషి దూరం అయినప్పుడు మనం చాలా తప్పించిపోతూ ఉంటాం. చాలా బాధపడుతూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమలోని యథార్థత అనేది ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఆ యొక్క మంచి ప్రేమను ప్రతి స్త్రీలో, ప్రతి హృదయంలో పెట్టేశాడు. ఎందుకంటే దేవుడు ఆత్మాస్వరూపి అయి ఉన్నాడు. ఆత్మస్వరూపి అయి ఉన్న దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఆత్మ ప్రేమ కలిగిన దేవుడు మన శరీరములో మిళితమై ఉన్నాడు. అందుకే కదా నీ దేహము దేవునికి ఏమైంది? ఆలయమైందన్న. అందుకే ఒకళ్ళు ఎవరన్నా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మన ఫ్యామిలీ కన్నా ముందు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి మన ఫ్యామిలీ ఎప్పుడు మనల్ని ఆదుకోదు. ఆదుకోపోవడం కాదు, అక్కడికి గమ్మున రాలేరు కదా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. వాళ్ళ ప్రేమతో 1-0కి ఫోన్ చేయడమో, లేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేయడమో, అక్కడ వాళ్ళు చేయాల్సింది ఏదో పక్కన కూర్చోబెట్టడం, నీళ్ళు పట్టించడం, ఏదో మంచి పరిచర్య చేస్తారు. ఎవరు తెలుసాళ్ళు? ఎవరికి తెలుసు? ఎవరికి రిలేషను? ఎవరు ఏ బంధం? ఎవరు ఏ బంధం కూడా కాదు. అందుకే దేవుడు అన్నాడు, సహోదరులు ప్రేమ కలిగి ఉండుట గొప్ప విషయం. ఐక్యత కలిగి ఉండేటి ఎంత మనోహరము. సంతోషంగా ఉండడం ఎంత మనోహరం. నీ ఇంట్లో అక్కని, నీ ఇంట్లో చెల్లిని, నీ ఇంట్లో తమ్ముడిని ప్రేమించడం తెలియదు కానీ బయట ఎవరైనా పడిపోతే మాత్రం ఒక్కోసారి గొప్పకే చేయొచ్చు, ఒక్కోసారి మానవతా స్వభావంతో కూడా చేయొచ్చు. కానీ మన కుటుంబ రిలేషన్స్కి వచ్చేటప్పుడు నేను అన్ని కుటుంబాల కోసం చెప్పట్లేదు, కానీ చాలా కుటుంబాలు ఇలాగే ఉన్నాయి. చాలా బంధాలు ఇలాగున్నాయి. ముందు ప్రేమని చెప్తున్నారు, తర్వాత ఏదో మలేరియా దోమ కుట్టింది అంటున్నారు. ముందు ప్రేమని చెప్తున్నారు, నా బిడ్డ మీద ప్రేమ, నా తల్లి మీద ప్రేమ, నా అక్క మీద ప్రేమ, నా చెల్లి మీద ప్రేమ, నా యొక్క ప్రేయసి మీద ప్రేమ, నా యొక్క భార్య మీద ప్రేమ. ఏమైపోతున్నాయి ఈ ప్రేమలని? ప్రేమలు ఉండబట్టేనా తల్లిదండ్రులు ఓల్డేజంలో వృద్ధాప్యం అందు ఉంటున్నారు. ప్రేమలు ఉండబట్టేనా కొంచెం వికలాంగతనం ఉన్న పసిబిడ్డలు అక్కడ ఉంటున్నారు చిల్డ్రన్ హోమ్స్లో. వాళ్ళ బెస్ట్, వీళ్ళు పెంచుతున్న వాళ్ళు చాలా బెస్ట్. మీరు ఇవ్వకుండానే వాళ్ళు పెరుగుతున్నారా అనొచ్చు. మనీ ఇవ్వకుండా ఏదీ రాదు. మనీ ఇవ్వకపోతే మానవత్వమే బయటికి రాదు. అన్ని రాక్షసత్వాలే కనబడతాయి. మనీ ఇస్తే ఎక్కడ లేని ప్రేమలు పుంజుకొని వచ్చేస్తూ ఉంటాయి. డబ్బు ప్రేమ ఎంత గొప్ప ప్రేమో. కాబట్టి ఇక్కడ ఏమన్నారు? నా సహోదరుడు తప్పిదము చేసిన ప్రభువా 7 సార్లు క్షమించాలా? 7 సార్లు అంటే ఒక వారం. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. అంటే ఒక వారం క్షమించాలా? 2 వారాలు క్షమించాలా? అంటే 2వ వారం మళ్ళీ నువ్వు కోప్పడాలా? 2వ వారం నువ్వు ద్వేషం కలిగి ఉండాలా అని చెప్తున్నాడు. దేవుడు బైబిల్లో ఒక మాట చెప్పాడు, పాపం అనేది ఒక మనిషిని చంపితేనే పాపము అనేది కాదు. ఒక మనిషి దగ్గర ఏమన్నా తీసుకుంటే పాపము, ఒకళ్ళు హింసిస్తే పాపము అని కొన్ని చెప్పబడుతూ ఉంటాయి. కానీ కొన్నాట్ల కన్నా ఎక్కువ ఒక పదం చెప్పబడుతుంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని కూడా ఉంటుంది. పాపం అనే దానికి క్లియర్గా ఏమన్నా కనపడిందంటే అది ఆజ్ఞాతిక్రమమే పాపం అని ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట కూడా ఉంది, కోపపడుట కూడా పాపానికి సంబంధించి. నువ్వెంత సాధువుగా జీవించినప్పటికీ కూడా నీవెక్కడికి వెళ్ళకపోయినా, ఎవరిని చంపకపోయినా, ఏమనకపోయినా, ఒక సాధువులాగా, ఒక ఆవులాగా చక్కగా అందమైన జంతువు జీవించినట్టుగా, జంతువు జీవించినట్టుగా, ఒక సాధువు జీవించినట్టుగా నువ్వు మడి కట్టుకొని చాలా చక్కగా జీవించినప్పటికీ కూడా ఒకడు మౌనంగా ఉండి కూడా అందులో మూర్ఖుడు ఉండకపోడు, ఒకడు మూర్ఖంగా ఉండి కూడా అందులో మౌని ఉండకపోడు అని మనకు సామెతలో జ్ఞానం కావాలంటే సామెతలు చదవమని చెప్పాను. చదువుకుంటే తెలిసిపోద్ది. కోపపడుట కూడా పాపమే. ఎంతవరకు కోపపడాలి? నువ్వు సాయంకాలం పడితే ఉదయానికి కోపం ఉండకూడదు, ఉదయం పడితే సాయంకాలానికి కోపం ఉండకూడదు అంట. తరతరాలు, నెలలు, సంవత్సరాలు, రోజులు నువ్వు కోపపడుతూ కూర్చున్నావంటే పక్కగా నువ్వు ఒక దానికి ఏదో అన్యాయం చేసినట్టే లెక్క.
అక్కడ దొరకకుండా తప్పించుకుంటున్నావని లెక్క. అక్కడ ఏదైనా సమాధానం చెప్పాల్సి వస్తదని ఆ మాటలకి తప్పించుకోవడం, లేకపోతే ఆ మనుషుల కంట పడకపోవడం, లేకపోతే ఆ మనుషులు ఏదన్నా అడుగుతారని. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి, నువ్వు తప్పు మనస్తత్వంతోటి, తప్పు ఆలోచనతో కలిగున్నావు కాబట్టి, ఎదటి వాళ్ళకి అన్యాయం చేసావు కాబట్టి, చేస్తున్నావు కాబట్టి, నువ్వు తప్పించుకోలేక ఏం చేయాలో తెలియక ఇలాంటి కొన్ని టెక్నిక్స్ వాడుతూ ఉంటారు కొంతమంది. లేకపోతే రిలేషన్స్‌తో కావాలని ఏమీ లేకపోయినా గొడవ పెట్టేసుకోవడం. గొడవ పెట్టుకుంటే మన ఇంట్లోకి రారు కదా! మనతో మాట్లాడరు కదా! మనం ఇవ్వాల్సినవి కూడా అడగరు కదా! తర్వాత ఏదోలా చూసుకోవచ్చులే ఇలాగా. అదొక అప్పు విషయం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో విషయం అవ్వచ్చు. ఒకవేళ మన ఇంటికి ఆ మనిషి వస్తే నచ్చకపోక అలాంటివి కూడా కారణాలు చెప్తూ ఉండొచ్చు. ఇక అనేకమైనవి ఉంటాయి. తప్పు చేసినోడు ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎందుకంటే తన మనసులోని తప్పుంది కాబట్టి. ఆళ్ళకి ప్రాణహాని చెయ్యాలని కాదు. అతను వాళ్ళకి ఏదో అన్యాయం చేశాడు. అన్యాయం చేసినోడు ఖచ్చితంగా తప్పించుకు తిరుగుతాడు. అన్యాయం చేయలేనోడు నాకు న్యాయం చెయ్యి అని మాట్లాడతాడు. ఎదురెళ్ళి మాట్లాడతాడు. నిలబడి సమాధానం చెప్పు నాకని మాట్లాడుతూ ఉంటాడు. చిన్న చిన్న ఆట్లికి కూడా పగలు, కక్షలు పెట్టేసుకొని పనికిరాని కూడా పగలొక రేపొద్దున ఆళ్ళందరూ బానే ఉంటారు. ఆళ్ళందరూ మంచోళ్ళో, ఇరుగోళ్ళో, పొరుగోళ్ళో, కుటుంబమో, ఫ్రెండ్సో ఎవరెవరైతే వాళ్ళొస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఏ కారణం లేకుండా చిన్ని కారణాన్ని పెద్ద కారణంగా చేసి ఎదుటి వాళ్ళు మనం చెప్తున్నప్పుడు వినకుండా తర్వాత మన మన విషయంలోని వాళ్ళు చాలా భయంకరంగా తప్పించుకుంటూ ఉంటారు. కుటుంబాల్లో ప్రేమ ఎందుకు చల్లారిపోతుందంటే, ఇలాంటి దాన్ని బట్టి ప్రేమ చల్లారిపోవడం కాదు. అది భర్త, భార్యలు ఎప్పటికి విడిపోలేని బంధాన్ని కూడా విడదీసేస్తది. తల్లి, కొడుకు ఎప్పుడు విడిపోలేని బంధాన్ని కూడా విడదీసేద్ది. తండ్రి, కూతురు ఎప్పుడు విడదీయలేని బంధాన్ని కూడా విడదీసేస్తది. ఇంతకేముంది? ఏం జరిగింది? ఏమంత కొంపలు మునిగిపోయేంత ఏమైనా కూర్చుందామని ప్రేమగా, సమాధానంగా, సంతోషంగా మాట్లాడుకునేదుండదు. పెట్టాల్సొస్తాదేమో, ఇవ్వాల్సొస్తాదేమో, ఖర్చు చేయాల్సొస్తాదేమో, ధనాపేక్ష సకల కీడులకి కూడా కారణం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరి చేతుల్లో అన్యాయం అయిపోయారో, ఎవరు మీకు బాధ, వేదన, శోధన కలిగించి మీ పట్ల కఠినత్వం కలిగున్నారో, ఇంతకన్నా భయంకరమైన కఠినత్వంలో దేవుడు వాళ్ళని ఇరికిస్తాడు. కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురని దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నీ మీద చూపించలేని ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నా ఎదుటి వాళ్ళ కుటుంబం, నా కుటుంబంలో ఎవరికన్నా మంచో చెడో నేను చూడలేనప్పుడు, ఆపద వచ్చినప్పుడు, నేను ఆదుకోలేనప్పుడు, ఆపదలో నీతి బోధలు ఎవరికి కావాలి? ఆపదలో నీతి బోధలు కావాలా? ప్రాణం పోయి కొట్టుకుంటూ ఉంటే కొన్ని మంచీలు అడుగుతారా? లేకపోతే 10,000 రూపాయలు అడుగుతారా? 10,000 తీసుకెళ్ళి అతని చేతులు ఎడితే అతని ప్రాణం వస్తుందా? కొన్ని మంచీలేస్తే కాసేపు అతను తెప్పరిల్లి ఒక పక్కన కూర్చుంటాడా? మరి ఇవన్నీ పసిపిల్లలు కూడా తెలిసినవి. ఇంత జ్ఞానం అయ్యుండి, వివాహాలు అయ్యుండి, భార్యాభర్తలతో మనం కలిసుండి, పిల్లలతోటి కలిసుండి, జీవితాన్ని, సంసారాలను అనుభవిస్తున్న మనం, సంసార జీవితంలో ఎన్ని కష్టాలుంటాయో, ఎన్ని సమస్యలుంటాయో, పిల్లలు బట్టి, అప్పులు బట్టి, ఆస్తులు బట్టి, ఉద్యోగాలు బట్టి, ఇక మనకి తెలియనిదేముంది? ఉంటే ప్రాబ్లమ్స్ భూమి మీద అందరికున్నాయి. ఎవరికీ లేకుండా లేవు. కానీ ఎక్కడ నువ్వు ఆ ప్రాబ్లమ్‌ని పంచుకోవాల్సి వస్తదని తప్పించుకొని, దాటుకొని వెళ్ళిపోవడం. దాన్ని నువ్వు కోపం రూపంలో ప్రదర్శించడం. అంటే ఏమీ చేయకపోయినా, హత్య చేయకపోయినా, నేరం చేయకపోయినా, ఘోరం నువ్వు భయంకరమైన పాపం చేస్తున్నట్టే. రేపొద్దున దేవుడు నిన్ను ఎక్కడ బిగబెట్టాలో అక్కడ బిగబెట్టేస్తాడు. నువ్వు ఒకళ్ళ మీద కనికరం చూపలేనప్పుడు దేవుడు నీ మీద ఎలా కనికరం చూపుతాడు? పాత నిబంధనలో ఒక మాట ఉంది. కంటికి కన్ను, పంటికి పన్ను అని. రక్తానికి రక్తం అని కూడా ఉంది మన యొక్క దాన్ని. కొత్త నిబంధనలు అయన్నీ మారిపోయాను అనుకుంటున్నారా? ఎవరు కొలిచిన కొలత వాళ్ళకి కొలవబడును అని బైబిల్‌లో లేదా? ఇక చాలా మాటలు కూడా ఉన్నాయి మనకలాగా. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. అంటే కనికరం చూపించలేని నువ్వు ఎక్కడ కనికరం పొందుతావు? ఆ మాటకి ఇదే అర్థమే కదా! నువ్వు అలాగున్నా గట్ట ఆళ్ళు అలాగుంటారు. ఒకసారి, 2 సార్లు నీ మాట నమ్మకపోవచ్చు. ఒకసారి, 2 సార్లు నిన్ను గమనించకపోవచ్చు. తర్వాత గమనించరా? తర్వాత గుర్తెట్టుకోరా? తర్వాత పరిశీలించరా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆళ్ళు నీకు అదే చేస్తారు. ఈలోగా జరిగేదేంటంటే మన మంచి బంధాలు, మంచి రిలేషన్స్ పాడైపోవడం తప్ప. ఒకవేళ గుండెల్లో, మనసులో బాధ ఉన్నప్పటికీ ఇక దాన్ని అణుచుకోకపోవడమో, లేకపోతే మర్చిపోవడమో, లేకపోతే జీవితంతో సాగిపోవడమో, ఇక అంతగా మర్చిపోలేకపోతే చచ్చిపోవడం. అలా ఏదేదో జరుగుతూనే ఉంటది. కాబట్టి 70 మారులు అని ఎందుకు దేవుడు చెప్పాడంటే, బైబిల్‌లో ఒక మాట చెప్తున్నాడు దేవుడు. మనిషి యొక్క ఆయుష్షు 80 సంవత్సరములు లేదా
70 సంవత్సరములు. అధిక బలం ఉంటే 80 లేకపోతే 70. కానీ ఈ తరంలో మనకన్నా చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు. మరి బైబిల్ తరంలో చూసుకుంటే 1000 దాటేసింది. అప్పటికి ఇప్పటికి జనరేషన్ మారిపోయింది. ఫుడ్ మారిపోయింది. ఆలోచన మారిపోయింది. అన్నీ కూడా కెమికల్స్ తోటి ఇదైపోయాయి. ఇప్పుడు చాలామందికి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వైట్ హెయిర్ వచ్చేస్తుంది తలలో. వాళ్ళకి వయసున్నా, యవ్వనమున్నా, ఆరోగ్యమున్నా వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది తిండి లోపాలు, ఆ లోపాలని మీరు అనుకుంటారేమో. కానీ ఏమో అయ్యుండొచ్చు, నాకు తెలీదు. నేనేమి డాక్టర్‌ని కాదు. నేను అనుకునేదేంటంటే, ఒకప్పుడు మన తలకి శ్రేష్టమైనయి యేసుకునేవాళ్ళం. ఏంటవి కుంకుడుగాయలని, అవేవో షీకాయని అవని మన తల్లిదండ్రులు యేసేవారు, యేసుకునేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ మానేసాం. అప్పుడు అవన్నీ ఎక్కువ ఏటి ఒక చాలా పెద్ద పెద్ద చెంబుతో ఏస్తూ రుద్దుతూ ఉండేవారు. చక్కగా మురికిపోయేది తప్ప నొగర కనిపించేది కాదు. ఇప్పుడు ఇంత పేస్ట్ ఎడితే చాలు. నోట్లో పెట్టి పేస్ట్ అయినా, తల మీద పెట్టిన ఆ క్రీమ్ ఏంటది షాంపూ క్రీమ్ అయినా ఏ నొగర 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 వచ్చేస్తుందంటే ఆ యొక్క జిడ్డు పోవడానికి కానీ, ఆ యొక్క ఏంటది మురికి పోవడానికి కానీ, ఆ యొక్క తల ఇంకా కొంచెం ఇదిగా అవ్వడానికి ఏ పాటి కెమికల్స్ కలవకుండానే ఇదంతా అంతటి నొగరొచ్చేస్తుందా అని నాకు డౌటు. ఈ సర్పలు గానీ న్యాచురాలిటీ ఎక్కడ? న్యాచురాలిటీ ఎక్కడ అనేది కనిపించట్లే. కాబట్టి ఆ కెమికల్స్ కూడా కొంచెం మన ఎయిర్‌కి పడక, మన హెడ్‌కి పడక కూడా ఇలాగ ఇప్పుడు ఎటు పుట్టుతున్న పిల్లలు కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుందంటే ఇక మనం ఏం చెప్తాం? మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి బ్లాక్ పెయింట్ ఏసుకోవడం. ఈ బ్లాక్ పెయింట్ ఇది నూనె ఎందుకు రాసుకుంటాం మనం తలకి? ఆ హెడ్‌లోకెళ్తే చల్లగా ఉంటది అని పెడుతూ ఉంటాం. అంటే వాటర్ ఎందుకేసుకుంటాం? ఆ వాటర్‌తో మురికిపోతే తలలోకి లోన భాగాల్లోకి దిగాలనే కదా! తలలో నీళ్ళేసుకుంటే లోన భాగం దిగుతది. తలకి నూనె పెట్టుకుంటే లోన భాగానికి దిగుతది. కొంచెం లోనకంటే ఏసుకొని ఇట్లా ఇట్లా మనం అనుకుంటూ ఉంటాం. అప్పుడేమవుతది? లోనకంటే వెళ్తది. అలాంటిది ఇలాంటి తడి తడిగా ఉన్న పెయింటింగ్స్ కూడా ఏసినప్పుడు మరి మన బ్రెయిన్‌లోకి వెళ్ళిపోదా అదంతా కెమికలు? మన బ్రెయిన్‌లోకి ఆ కెమికల్స్ వెళ్ళిపోతే అదొక వారం ఉంటది. మళ్ళీ స్నానం చేయగానే మళ్ళీ పోతది. మళ్ళీ కొని తెచ్చుకుంటావు. అది నీకు పూర్తిగా నేచురల్‌గా బ్లాక్ ఉంటే, నువ్వు నెక్స్ట్ ఇంకొక ప్యాకెటో లేకపోతే అదేదేదో కొని తెచ్చుకోవు కదా! ఆ కలర్ ఏసుకోవడానికి. అంటే అది ఉండదు కదా! పర్మనెంట్ కాదు కదా! అది టెంపరేచరే కదా! అంటే మళ్ళీ తెచ్చేసుకుంటున్నావు. అంటే ఏంటి? పర్మనెంట్ సొల్యూషన్ అందులో నీకు లేదు. కనపడతలేదు. ఏదో ఆ టైంకి బయటికెళ్ళడానికి మన మన యొక్క మన యొక్క ఇటు సైడ్ మన ఇండియన్స్ అంతా కూడా ఇలాగ ఈ సైడ్ ఇండియన్స్ కాదు. నాకు గుర్తు రావట్లేదు. మన సైడ్ కొంచెం మన యొక్క ఈ సైడ్ అంతా కూడా ఏంటంటే బ్లాక్ హెయిర్ బాగా ఇష్టపడుతూ ఉంటాం. అటు సైడ్ ఫారిన్స్ అమ్మాయిలు చాలా మంచి వయసులో ఉన్నప్పటికి కూడా వాళ్ళు వైట్ హెయిర్ ఉన్నా లెక్క చేయరు. చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏ పెయింట్లు బ్లాక్ పెయింట్ ఎయ్యాలి, ఆ పెయింట్ ఎయ్యాలని అనుకోరు ఆళ్ళు. అఫీషియల్‌గా ఉంటారు. అఫీషియల్‌గా చేస్తారు. ఒకవేళ వైట్ హెయిర్ వచ్చేస్తే వచ్చేనియండి. పండిపోతే పండిపోనివ్వండి. నువ్వు మంచం మీద కదలలేనప్పుడు నువ్వు ముసలోడివవుతావు. అలాగని పేషెంట్లు కూడా ముసలోళ్ళు అయిపోరు. ఎందుకు మనం అన్నీ వాడడం? నాకు ఉంటాయి కొంచెం ఎదర కొంచెం అటు ఇటు. కానీ నేనెప్పుడు అసల అలాంటివి యూజ్ చేయమన్నా కూడా చేయను. బాడీలో అది వచ్చిందా? వచ్చింది. ఏం చేత్తాం మరి? అది తీసుకున్న ఫుడ్ బట్టి మళ్ళీ అదే అలా బ్లాక్ అయిపోతూ ఉంటది. ఇలాగా ప్రతి దాంట్లో కూడా కలుషితం అయిపోయినట్టుగా కాబట్టి అలాంటివి ఎక్కువగా వాడినా కూడా మన బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయిపోతదని డాక్టర్లు ఎంతగానో చెప్తున్నారు. ఇలాంటివి వాడకూడదు, చేయకూడదని. మనం ఆలోచించుకుంటే ఒక్కసారి ప్రతి దాంట్లో తినేది గానీ, తాగేది గానీ, ప్రతి దాంట్లో ఎంత కలుషితం బయలుదేరిపోతుందని చూస్తే గనక, మొట్టమొదటిగా కలుషితం అయిపోయింది ఏంటంటే, మనిషి యొక్క మేధస్సు, మనిషి యొక్క ఆలోచన. కాబట్టి కృత్రిమమైనయి చాలా స్పీడ్‌గా రెడీ చేసేస్తున్నారు. అప్పటికప్పుడు మనిషికి అందుబాటులో కావాల్సిన ప్రతీది కూడా మార్కెట్‌లో దొరికేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయుష్‌తోటి బిడ్డలు ఎక్కువ కనిపించట్లేదు. తిండి లోపాల వల్ల కొన్ని అనారోగ్యాలు, లేకపోతే ఏదో తిని తాగడం బట్టి యవ్వనస్తులైన కుర్రోళ్ళు రోడ్ల మీద భయంకరంగా చనిపోవడాలు. చావు నీకు నేచురల్‌గా రావట్లేదు. హఠాత్తుగా వచ్చేస్తుంది. ఈ మధ్యలో హార్ట్ అటాకులు రావడాలు. ఒకప్పుడు స్త్రీ అనేది గ్రౌండ్‌లో కనిపించేది కాదు. స్త్రీ అనేది గ్రౌండ్‌లో కనిపించేది కాదు. పురుషులు కనిపించేవారు కాదు. చక్కగా ఉదయకాలాన్నే లేసి అన్ని పనులు చేసుకొని ఉంటే అదే మన బాడీకి ఎక్సర్సైజ్. అంత ఓవర్‌గా శరీరాన్ని కూడా అలసట పెట్టుకోక్కర్లేదు. మనమేమైనా పోలీసులమా? మనమేమైనా మిలిటరీమా? అంత ఎళ్ళిపోవో హైరానా పడిపోవడానికి. పాపం వాళ్ళకంటే ఆ కష్టం తప్పదు. మనలాంటి దొంగల్ని, నేరస్తుల్ని పట్టుకోవడానికి. ఇప్పుడు నన్నంటారేమో పోనీలెండి నేను కూడా అనుకోండి గానీ, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చేసుకునే పని మనకి చాలు. కొంచెం ఎక్కువగా మన ఇంట్లో పని చేసుకుంటే
మనకు చాలు. అలాగా మనిషి ఆలోచన కలుషితం అయిపోబట్టి అనేకమైన ఫుడ్ మనకి పడక ఒకటి అదొక క్యాన్సర్ రూపంగా మారడం, అలాగ కొన్ని మరణాలు భయంకరంగా, లేకపోతే ఈ షుగర్ బట్టో, లేకపోతే ఇంకేదో ఉన్న టెన్షన్స్ బట్టో. మనిషి చూస్తే మార్కెట్‌కెళ్తే ఎన్ని కాయగూరలు కనబడుతున్నాయో, హాస్పిటల్‌కెళ్తే మన బాడీలో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఒకళ్ళకది, ఒకళ్ళకిది, ఒకళ్ళకిది, ఒకళ్ళకిది. జనరల్‌గా ఒక హాస్పిటల్‌లో ఒక ఇంజెక్షన్ ఉండేది నా చిన్నతనంలో ఎప్పుడో. ఏ చిన్న జ్వరం వచ్చి అది చేయించుకోవాలన్నా అది చూడగానే ప్రాణం వదిలేసేదాన్ని. పార్ట్‌కి డాక్టర్ ఒక్కొక్క అంతస్తు 7 అంతస్తులు, 8 అంతస్తులు. నిజంగా ఆళ్ళు అలాంటి డాక్టర్లు అలా లేకపోతే ఈ పాటికి అందరూ అలాగే కిడ్నీలతోటి, లివర్‌తోటి, హార్ట్‌లతోటి చచ్చిపోదురేమో. పాపం మహానుభావులు డాక్టర్లు అలా ఉండబట్టి ప్రాణాలు పోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి కలుషితం అయిపోబట్టి 70 ఆయుష్ కూడా లాగట్లేదు. 80 ఆయుష్ కూడా లాగట్లేదు. ఈ అధిక బలం ఉంటే గనక. మన పూర్వీకులు మన ముందు కనపడతారు. మనం రెండో రోజు కనపడం. ఎందుకు కనపడమంటే వాళ్ళు తిన్న ఫుడ్ వేరు, వాళ్ళ మంచితనం వేరు, వాళ్ళ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తారు. ఎదురొచ్చినోడు తాగేసొచ్చి గుద్దేస్తుంటాడు. వాళ్ళన్నీ చక్కగానే సృష్టిలో ఉన్న ప్రతీదీ అందంగా తిన్నారు, అందంగా పాటించారు, అందంగా ఉన్నారు. కలుషితమైన మైండ్ లేదు. కాసేపు ఫ్రీగా తిరిగేవారు, ఫ్రీగా మాట్లాడి, ఫ్రీగా ఉండేవారు. ఎప్పుడైతే నువ్వు ప్రతిదాన్ని ఫ్రీగా మైండ్‌లో వదిలేస్తావో, అప్పుడు నీ బాడీ చాలా చక్కగా, నీ మైండ్ చాలా ఫ్రీగా పనిచేస్తూ ఉంటది. నిన్ను బాధ పెడుతున్న మనుషులు నీ ముందున్నప్పటికీ, నిన్ను గాయపరుస్తున్న నీ మనుషులు నీ ముందున్నప్పటికీ కూడా మర్చిపోవడానికి ప్రయత్నించు. లేకపోతే కోలుకోలేం. ఇంకెందుకంటే వాళ్ళ కోసం వాళ్ళ ప్రేమ కోసం ఏ ప్రేమైనా ఎదురు చూసి తల్లిదండ్రులు వస్తారు, అక్క చెల్లెలొస్తారు, నా బిడ్డలు పైనుంచి వస్తారు, మమ్మల్ని ఆదరిస్తారు. ఈ ప్రేమలతో చూసి తల్లిదండ్రులు సగం చనిపోతున్నారు. అందులో ఏ ప్రేమన్నా ఉండొచ్చు. ఇంకంత కృంగిపోయి అంత ఇదైపోయి మన హెల్త్ పాడు చేసుకునే కన్నా మనం వదిలేసుకొని హ్యాపీగా బ్రతకడం మంచిది. దేవుడు అందుకే 70 మారులు అన్నాడు. 70 మారులు అంటే ఎంతో తెలుసా? మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు. అంటే నువ్వు బ్రతికున్నంత వరకు కూడా మనిషిని క్షమిస్తానే ఉండాలి, ఉండి తీరాలి. అది నా శాసనం. ఎందుకంటే నేను ప్రేమ స్వరూపి అయ్యున్నాను. నన్ను నమ్ముకున్నవాడు నిజమైనవాడివైతే నువ్వెందుకు కోప్పడుతున్నావు? నన్ను నమ్ముకున్నవాడు నిజమైనవాడైతే నువ్వెందుకు కక్ష కట్టావు? నన్ను నమ్ముకున్నవాడు నిజమైనోడివైతే, నా బైబిల్ చదువుతున్నవాడు నిజమైనది. నువ్వెన్ని సార్లు బైబిల్ చదివితే ఉపయోగం ఉంది? నీలో అంత పగ, ద్వేషము, కక్ష, క్రూరత్వం పెట్టుకున్న తర్వాత నువ్వెన్ని నీతి బోధలు చేత్తేందుకు? బైబిల్‌లో ఒక మాట ఉంటది గలతీలో, నాకు బాగా ఇష్టం. గలతీలో, కొరింథీలో, గనగనలాడు తాళము మోగినట్టుగా ప్రేమ లేనివాడివైతే నీవు వ్యర్థుడవు కదా! అనేకమైన వరాలు నువ్వు కలిగున్నా నువ్వు వ్యర్థుడివు. స్వస్థత వరాలు కలిగున్న వ్యర్థుడివే. నాలో ప్రేమ లేకపోతే అద్భుత కార్యములు చేయగలిగిన శక్తి నీకున్న వ్యర్థుడివే. నా ప్రేమ నువ్వు కలిగి లేకపోతే దడమని మొత్తం స్పీకర్‌లాగా మాట్లాడగలిగిన టాలెంట్స్ అన్నీ నీకున్న నా ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివే. నా ప్రేమ లేని నువ్వు శాపగ్రస్తమైన వాడివే. నా ప్రేమ లేని నువ్వు శపితమైనోడివే. నా ప్రేమ లేని నువ్వు పనికిమాలిన పాపాలన్నీ చేసిన వాడివి. చేసి ఉండక్కర్లేదు. పాపము చేసిన వాడితో సమయం ఉదయం ఉండకూడదంట. కోపం రాత్రి పడితే సాయంకాలానికి ఉండకూడదు. అంటే ఇన్నేసి సంవత్సరాలు, ఇన్నేసి నెలలు, నువ్వు ఎంత పాపాన్ని మూట కట్టుకున్నావు? ఆ పాపం నీ నెత్తి మీద బరువుగాను, నీ గుండెల్లో భారంగాను, ఒక చేదుగా నీకు అనిపించట్లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, 70 సంవత్సరములు అన్నాడంటే దేవుడు నీ జీవితకాలం అంతా కూడా క్షమించమని. ఒక మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు ఇచ్చాడు. ఒకవేళ వాళ్ళకి శరీర బలం ఎక్కువగా ఉంటే 80 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు. అంటే ఏంటి? 70 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడంటే 70 మారులు నువ్వు క్షమించాలి అంటే నీ జీవితకాలము కూడా మనిషిని క్షమిస్తూనే ఉండాలి బాబు. తప్పు చేసిన వాడు ఖచ్చితంగా తప్పించుకుంటాడు. మాట వినడు, మాటకు దొరకడు, మనిషి నిలబడ్డు. అవతల వాడిలో తప్పు ఉండదు కాబట్టి ఖచ్చితంగా నిలబడతాడు. నా తప్పేటో నాకు చెప్పని అడుగుతాడు. నీ తప్పేటో ఎత్తి చూపిస్తాడు. దాన్ని సరి చేసుకోలేనప్పుడు మనం బైబిల్ చదవద్దు. దాన్ని సరి చేసుకోలేనప్పుడు మనం మందిరానికి వెళ్ళొద్దు. దాన్ని సరి చేసుకునే విధానం లేనప్పుడు క్రైస్తవులు అని చెప్పుకోవద్దు.
చర్చిలో కూర్చుంటానే ఉంటారు. గుసగుసలు గుసగుసలు మొఖాలు ఏరగ తీసుకోవడాలు, పళ్ళు ఏరగ తీసుకోవడాలు, ఆ మొఖాలు, ఈ మొఖాలు చేతులు కొట్టుకొని చూడాలి. ఇదా మన దేవుడు నేర్పిన సంస్కారం? ఇదా మన దేవుడు చెప్పిన ప్రేమ? అక్కడ కూడా నువ్వు కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు మరి నువ్వెంత వేషధారిలాగున్నావు? నీ భక్తి ఎంత వేషధారితనంగా ఉంది? నువ్వెంత నీచత్వానికి కలిగి మనస్తత్వానికి వస్తున్నావు? నీ హృదయం ఫేర్‌గా లేనప్పుడు నీ మొఖం ఎలా తేజస్సుగా ఉంటది? రోజు అడవికెళ్ళిపోయి నువ్వు తపస్సు చేసి దేవునిలోకొచ్చేసి కళాకాంతులు సంపాదించుకోక్కర్లేదు. అక్కడ కూడా ఇలాగ ఆ మనిషి ఎలాగన్నాడు, ఈ మనిషి ఎలాగన్నాడని నువ్వు అడవులకెళ్ళి సాధు వేషం వేసినా అనవసరమే. నీకిష్టం లేదా ఏదో పలకరించు, మాట్లాడు, ఇది చేసేయి అంతే. సరే ఇదిగో నీ వేళ నాకిది నచ్చలేదు, నా వేళ నీకిది నచ్చలేదు. కాబట్టి ఏదో మంచి చెడు చూసుకొని ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఒక మాట, ఒక పలకరింపు, ఒక ఇది. ఎందుకంటే నీ మీద పాప నేరం లేకుండా, నీ మీద దోష నేరం లేకుండా, దేవుని తీర్పులో నువ్వు నిలబడకుండా ఏ క్షణం ఏమైపోతుందో తెలీదు. ఇప్పుడు నువ్వు తీర్చుకోలేని పాపం అంతా, నువ్వు దించుకోలేని భారం అంతా నీ గుండెల్లోని నీకు పైకొచ్చేత్తది. నిన్ను తీసుకెళ్ళినప్పుడు దేవుడు నీతోటి రావా? నీ పుణ్యాలు నీతోటి వచ్చేస్తాయి, నీ పాపాలు నీతోటి వచ్చేస్తాయి. అంటే నీ జీవితకాలం 70 మార్లు అంటే నీ జీవితాంతం కూడా ఎవరు ఏ తప్పులు, ఒప్పులు కూడా చేసినా క్షమించు. భర్త భార్యలు చెదక్కొడేసుకుంటారు జుట్టు జుట్టట్టుకొని. మళ్ళీ సాయంత్రం అనుకో, రేపటికో, ఒక వారానికి వాళ్ళు సమాధాన పడతారు. తప్పదు. పిల్లల్ని చెదక్కొట్టేస్తారు. మళ్ళీ ఒక గంటలో వాళ్ళు మాట్లాడతారు. అంతే. అలాగ జరుగుతూనే ఉండాలి. ఇలాగ జరుగుతూనే ఉండాలి. ఇటు మంచి చెడు చెప్తూనే ఉండాలి. ఇటు దేవుని ప్రేమ పంచుతూనే ఉండాలి. నీ కక్ష, నీ కార్పణ్యం నీకు ఉపయోగపడుతుంది. ఇంతకన్నా బలమైనది దేవుడు నీకు ఆపేస్తాడు. జరగదు. దానికోసం ఎవతటి వాళ్ళని నువ్వెంత కక్షతో బాధ పెడుతున్నావో దేవుడు కూడా నిన్ను అంతే కక్షతో బాధ పెడతాడు. చెప్పేస్తున్నాడు కదా దేవుడు క్లియర్‌గా. కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. నువ్వు ఏ విషయంలోనూ ఎవరి మీద ఒక్క రూపాయి గానీ, ఒక అర్ధ రూపాయి గానీ, ఒక వస్త్రం గానీ, ఒక గుప్పెడు మెతుకులు గానీ, ఒక అందంగా ప్రేమగా మాట్లాడి ఓదార్చి, ఆపదలు ఉన్నప్పుడు కూడా ఓదార్చిన కఠినమైన మనసులు ఉంటాయి తెలుసా? చచ్చిపోతున్నామని చెప్తున్నా కూడా నిర్లక్ష్యం చేసి చచ్చిపోతే చచ్చిపోని చెప్పే మనసులు కూడా ఉన్నాయి తెలుసా? అలాంటి వాళ్ళు మీ పక్కన కూడా పెట్టుకోవద్దు. మీ కళ్ళల్లోకి కూడా తెచ్చుకోవద్దు. అది నీకు ఎలాంటి భర్త బంధమా, భార్య బంధమా, పిల్లల బంధమా? అంటే నువ్వంటే ప్రేమ లేదు, కక్ష అయితే ఎక్కువగా ఉంది. చూసుకొని మనం జాగ్రత్త పడడం మంచిది. ఒకసారి మోసం చేస్తారు, 2 సార్లు మోసం చేస్తారు, కానీ జీవితాంతం ఎవరినెవరు కూడా మోసం చేయలేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసా? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు నమ్ముకున్న నీ దేవుడు గొప్పవాడు. నువ్వు దేవుడి బిడ్డవే. దేవుడితోటి ఉంటున్న వాడివి. నిన్నెవరైనా బాధ పెడితే వదలరు. వదిలిపెట్టడు ఆయన. వదిలిపెట్టాడు. ఖచ్చితంగా కక్ష తీర్చుకొని తీరుతాడు. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉన్నావేమో, నీ అక్కలకు దూరంగా ఉన్నావో, నీ అన్నలకు దూరంగా ఉన్నావో, నీ తమ్ముళ్ళకు ఉన్నావో, నీ తల్లిదండ్రులకు ఉన్నావో, నీ బంధాన్ని, బాంధవ్యాన్ని, నీ ప్రేమని పంచలేకపోతున్నావేమో. వాళ్ళ లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇవ్వని అడుగుతున్నారా? కాసేపు నాతో ప్రేమగా మాట్లాడు అని అడుగుతున్నారా? ఆలోచించుకోండి. మన సంబంధాలు, మంచి సంబంధాలు మనకు మనమే పాడు చేసుకుంటున్నాం. ప్రేమానురాగ బంధాలు మనకు మనమే పాడు చేసుకుంటున్నాం. ఒక్కసారి నిన్ను ప్రేమించిన మనిషిని వదులుకున్న తర్వాత మరి నీ జీవితంలో ఎన్నడూ అలాంటి మనుషులు దొరకరు. ఎంతసేపు సమాధానం శాంతి అంటూ ఉంటే సమాధానం శాంతి భూమి మీద ఎక్కడుంది? ఇంక అలాగన్నప్పుడు అన్నీ వదిలేసుకొని వైరాగ్యం వెళ్ళిపోవడమే. సమాధానాలు, శాంతులు సీఎంలకి, పీఎంలకి లేవు. అయినా అలా బ్రతకట్లేదా? వచ్చిన ప్రాబ్లంలు ప్రతి ఇంట్లో సమస్య లేని ఇల్లు ఎక్కడుంది? అన్నింట్లో సమస్యలే. అయినా వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని బ్రతకట్లేదా? జల్లెడికి ఎన్ని చిల్లులు ఉంటాయో ప్రతి కుటుంబంలో కూడా అన్ని యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ దాని వెనకాతల ఆ ఐరన్ ప్రాబ్లం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే దాన్ని ఫుల్గా కవర్ చేసేస్తారు. ఒకవేళ మనం ఒక సైడ్ చూస్తే అవి మనకు ఆ రంధ్రాలన్నీ చిల్లులు కనిపించవచ్చు. కానీ వెనక భాగం తిప్పి చూసినప్పుడు అవి ఏమీ కనిపించవు. అందులో వాటర్ వేసినా కూడా, పల్చటి వాటర్ వేసినా కూడా నిలబడుతుంది. అలాగా తప్పులు లేనప్పుడు కూడా తప్పులు చూస్తూ ఉంటే ఇలాగే ఉంటుంది. తప్పులు ఉన్నప్పుడు కూడా మనం కప్పగలుగుతూ ఉంటే కుటుంబాల్లో ఇది ఉంటుంది. తప్పుదలు అంటే దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు అవన్నీ ఆలోచించుకోవద్దు. చెప్పాను కదా, ఒకటే ఒక చిన్న లాజిక్. కోపపడేట కూడా పాపమే అన్నప్పుడు ఇంకెన్ని చేస్తున్నాము మనం? ఎంతసేపు నేను సముదాయించడానికి, నేను చూడడానికి ఇది చేస్తుంటే ఇక దేవునిలో మనం ఎప్పుడు ఉంటాం?
ఈలోగా వాళ్ళ శవాలు కూడా అయిపోతారు. వాళ్ళు చచ్చారు బ్రతికారో కూడా తెలియదు. తర్వాత ప్రేమ ఉంటే 2 కన్నీళ్ళు గారుతారు. లేదు అంటే గొడవ వదిలిపోయింది, నాకు పట్టిన దరిద్రం వదిలిపోయింది, నాకు సమస్య తొలగిపోయిందని హ్యాపీగా ఉంటారు. వాళ్ళు వదిలేసిన దేవుడు వదలడు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరిని బాధ పెట్టావో, నీ కుటుంబంలో ఎవరిని బాధ పెట్టావో, నిన్నెవరు బాధ పెడుతున్నారు, నిన్ను బాధ పెట్టిన దేవుడికి చెప్పు. నువ్వు ఎవరిని బాధ పెట్టకుండా దేవుడికి చెప్పు. కాబట్టి 70 మారుల ఆయుష్ అంటే నీ జీవితకాలం కూడా క్షమించమని. 7 మారులు కాదు, 70 మారులు నీ జీవితకాలం కూడా. మనిషి ఆయుష్ అంతా 70 లేదా 80. అంటే నువ్వు బ్రతుకున్నంత వరకు కూడా క్షమిస్తూనే ఉండు బాబు అని అర్థం అనమాట. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి చిక్కాకడిని తప్పించుము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరలోకం దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.